హాయ్ అమ్మా. వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. శుభోదయం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఎందుకంటే ఇప్పుడు చేసి వీడియో ఎన్నింటికో తెలుసా? 6 గంటలకి. అంటే నా జర్నీ 6 గంటలకు లెగుతా అనమాట అమ్మా. ఎందుకంటే దోశల పిండి బాగా వెళ్ళింది, అందరూ చూసారు, బాగా చూపించావు సాయమ్మ అని చెప్పి నాకు మంచి ఒక అభిమానం ఉన్నాడు. ప్రతిదీ కూడా కామెంట్ పెడతాడు. ఏమ్మా సాయమ్మ, దోశల పిండే కాదు, ఇడ్లీయే కాదు, పెసరట్టు అని ఇంకా 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 టిఫిన్ సెక్షన్ అంతా చూపించు అన్నాడు. సరే బాబు, టీ పెట్టడం చూపిస్తాను. ఓకేనమ్మా. మా ఇంట్లో జర్నీ అలాగే స్టార్ట్ అవుద్ది. ప్రతి ఇంట్లో కూడా అంతేననుకో. కతే సాయం ఏం చేస్తుందని చెప్పి ఒక అడ్జస్ట్మెంట్ ఉంటుంది కదా. వాడతాం ఏం పాలమ్మ, అది తిరుమల వాడతామమ్మ మేము. ఇదిగో చక్కగా 1 లీటర్ పాలు. నేను వాటర్ కట్ట పోయిను, మా ఇంట్లో ముగ్గురమే తాగుతాం, పండుబాబు తాగడం. ఏమ్మా అది మాట. అతను మా మేనల్లుడు వచ్చాడు, ఆడు కూడా టీ తాగుతాడని చెప్పి ఫస్ట్ నేను వేసుకునేది ఏంటంటే ఇదిగో ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి. ఇదిగో స్పూన్ కూడా చూసారా, మిరియాల పొడి వేసుకుంటాం. ఎందుకంటే కప్పం రాకుండా ఉంటుందని చెప్పి. పాలు కాగిపోయి డికేషన్ కలిపి పోసేది వేరు. నేనైతే మన ఇంట్లో ఇలా పెడతాను రా ఏమ్మా. ఇదిగో స్పూనుడు టీ పొడి. ఇది మా పండుబాబు ప్యారిక్స్ తిన్నాయి అన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు మా ఇంట్లో కూడా, మా వాళ్ళ ఇంట్లో, మా ఫ్యామిలీలో ఉంటాయన్నమాట. కర్ణాటకలో కూడా ఉంటాయి ఇవి. పాడు చేయకుండా చూసారా, మంచి కంపెనీ కాబట్టి నాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు 14 సంవత్సరాలు ఉన్నాయి. ఓకేనమ్మా. అది మాట. ఇక పంచదారలో టీ పొడిలో కంపల్సరీ పాలు కాగిన తర్వాత వేసుకోండి. మీకు 2 స్పూన్లు పంచదార లేనోళ్ళు షుగర్ లెస్ అంతే. ఓకే బంగారం, ఇవాళ ఇలా కలిసి వచ్చింది. అది చూపించేస్తున్నాను. ఇది అందంగా దగ్గర మరిగిన తర్వాత చక్కగా మరగాలి. సిమ్లో పెట్టుకోవాలి టీ ఎప్పుడు కూడా. అమ్మ మేము పెసరపప్పు సంవత్సరానికి ఒకసారి 10 కేజీలు ఏం చేసుకుంటాం. ఇది 1/2 కిలో పప్పు అమ్మ. 1/2 కిలో పప్పు నానబెట్టాను, శుభ్రంగా కడుక్కున్నాను. బాగా కడగకుండా కొంచెం తక్కువ ఉంచుకుంటే మంచిది, ప్రోటీన్ ఉంటుంది. అమ్మ 3 ఉల్లిపాయలు, ఒక 8 పచ్చిమిరపకాయలు, ఒక అల్లం ముక్క. నేను రుబ్బుకున్న తర్వాత జీలకర్ర వేసుకుంటాం. ఎందుకంటే మేము పెసరట్టు మీద ఇలాగ వేసుకోం, తినరు, పక్కకు పాడేస్తున్నారు. అందుకని ఏం చేస్తున్నానంటే అమ్మ చక్కగా మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట. ఓకేనమ్మా. టీ మరిగిపోయింది. సిమ్లో పెట్టుకుంటే చక్కగా మంచి డికాషన్ వస్తుందమ్మా. ఇదిగోరా, మేము ఒక పూటే తాగుతాంరా టీ. అందుకని చాలామంది అంటారు టీ పలసగా తాగాలి, కాఫీ చిక్కగా తాగాలంటారు. ఇది ఇలాగనుకుంటే అంతే. విధానం చెప్తున్నాను సుమా. ప్రతి ఇంట్లోనూ టీ పెట్టుకుంటారు అంతే. నాకు స్టీల్ కప్పు అలవాటమ్మా. ఏ ఊరని వెళ్ళినా కూడా పట్టుకెళ్ళిపోతాను నేను. గుళ్ళకి వెళ్ళినప్పుడు సుమా, చుట్టాలింటికి కాదు. ఓకేనమ్మా. చక్కగా పుట్నాల పప్పు కొబ్బరితో ఇందులో బాగుంటుంది. తర్వాత టమాటా చట్నీ ఉంది, చక్కగా మంచిగా చూపిస్తాను. ఓకేనమ్మా. ఒక్క కొబ్బరి చెక్క వేసుకున్నాను. ఇదిగో ఒక గ్లాసుడు వేపుడు పప్పు వేసుకున్నానమ్మా. ఇది ఇందులో తాలింపులు మినపసెక్కు, జీలకర్ర అమ్మా, ఆవాలం, ఎండుమిరపకాయ, కరివేపాకు. ఇందులో మనము ఫ్లేవర్కి ఏంటి తెలుసా, ఒక ఎల్లుల్లిపాయ రేక వేసుకుంటాం ఇందులో అంతే. ఆడుకుందాం. పోపు వేసుకుందాం. ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుంటానమ్మా. ఎందుకంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తినరా, ఇలా బళ్ళి బయట పెడుతున్నారని చెప్పి అలాగ ఆడేస్తున్నాను. మీకు ఆ రీతిలో మళ్ళీ ఇంకొకసారి తాయితీగా ఉన్నప్పుడు మళ్ళీ చూపిస్తానమ్మా. ఇలా అనుకో, పిల్లలు ఇంక ఏరేసి బయట పెట్టరు అమ్మా. ఇదిగో మీకు సరిపడా వేసుకోండి సాల్ట్. పెసరపిండిలోకి సాల్ట్ ఎక్కువ పట్టదురా. ఇదిగో ఈ రీతిలో. తొక్కపప్పు ఎప్పుడు కూడా ఎక్కువ కడిగేసుకోకూడదు. తొక్క కొంచెం ఉంటే కొంచెం బాగుంటుంది. ఓకేనమ్మా. పలసగా కావాలంటే 1 గరిటె అంతే.
చాలామంది ఒర్రిపిండి కూడా ఒక స్పూన్ వేసుకుంటారు. తొక్కపప్పు కదా, నేను వేయలేదు. పెసరట్టు అమ్మా తొక్కపప్పుకి ఏమీ వేసుకోకలేదు. ఇలా అనుకో, వేస్ట్ అవ్వదు, చక్కగా తింటారు పిల్లలు కూడా. అంతే. ఉప్మా పెసరట్టు అన్నా ఉప్మా తినరంట. టమాటా చట్నీ కూడా ఉందమ్మా. నేను టమాటా పచ్చడి తాలింపు పెట్టాను. ఇదిగోరా చక్కగా ఎప్పటిదప్పుడే తాలింపు పెట్టుకుంటాం. ఓ 10 రోజులకి సరిపడగా తాలింపు పెడతాను అనమాట. కానీ అదంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని. ఇంకా 2 రకాల చట్నీ ఉంది కదమ్మా, చాలా అన్నారు. సరేనమ్మా. పెసరట్టమ్మా బాగా రోస్ట్గా కాలకూడదురా, అంతే. ఓకేనమ్మా, అలా పెట్టుకుందాం. మీకు వంటగదిలో పొగరాదా, ఎలా చేస్తున్నారు ఏంటని అడుగుతారు. మనం చేసుకునే విధానాన్ని బట్టి పొగ కట్టారు. అది మా వంటగది 2 కిటికీలు ఉన్నాయిరా. చక్కగా ప్రకృతి బాగుంటుంది. పక్కన బిల్డింగ్లు గట్ట ఉండడం వలన ఇదిగో అలా తీసేస్తామాట. ఆ వీడియో తీయలో విధానం కూడా అక్క బాగా తీస్తుంది. అక్క అని అడుగుతున్నారమ్మా. మా అమ్మాయే, కోడళ్ళు లేరమ్మ, నాకు ఒకతే కూతురు. మా మేనల్లుళ్ళు 6, మేనగోడళ్ళు 6. అమ్మా అది మాట. అక్క అంటే మీ అందరికి అక్క అన్న ఉద్దేశంలో, వదిని అని అన్నాం కదమ్మా. ఓకే బంగారం. అమ్మ పాపేనమ్మా. అమ్మ చిన్న ట్రిప్ చెప్తున్నాను మీకు. మనకు అర్జెంట్ అనుకో, ఇది ఒక చిన్న ఐస్ పీసు. పుట్నాల పప్పు తోడుకుపోద్ది వేడి తగిలేటప్పటికి, జిగురులాగా వచ్చేస్తుంది. ఇదిగో మనకు ఇప్పుడు నిజంగానే అర్జెంటు. అందుకని ఒక్క ఐస్ పీస్ వేసుకోండి, ఇంట్లో ఉంటుంది కాబట్టి. ఏమ్మా తర్వాత పుట్నాల పప్పు వేసేసుకుందాం. కొబ్బరి 1 ఎల్లుల్లి రేక వేసుకుందాం. లేత కొబ్బరి అనుకో టేస్టీగా ఉంటుంది. ఐస్ ముక్క ఎందుకు వేస్తున్నానంటే తోడు కొద్ది జిగురు రాదు. ఎప్పుడు పప్పు కదా, జిగురు వచ్చేస్తామట. అదిగో ఓకేనమ్మా. పోపులో జీలకర్ర ఉంది కాబట్టి వేయలేదు, ఇది ఆడుకొని వచ్చేస్తాను. ఓకేనమ్మా. ఎదిగోరా పండుబాబుకి చాలా ఇష్టం పెసరట్టు. ఇక పోపు అయిపోతున్నాను, తర్వాత అయితేగా మేము వేసుకుంటాం. పాపం ప్రతి వీడియో అలా చూసి ఏదో ఒకటి పెడతా ఉంటాడు కామెంట్. పెసరట్టు చూపించమ్మా సాయమ్మ అని చెప్పేసి అన్నాడు. చాలా థ్యాంక్స్ అమ్మా, నీ గురించే పెసరట్టు చూపిస్తున్నాను ఇప్పుడు పొద్దున్నేని. పొద్దున్నంటే ఎలా ఉంటుంది, ప్రతి ఇంట్లో కూడా అడావిడిగానే ఉంటుంది. స్కూల్ ఉండనే లేకపోని అయిపోయింది, ఎగిపోయింది. సరేమ్మా, అంతే. పుట్నాల పప్పు ఒక్క రోజుకే పనిచేస్తుందిరా, 2వ రోజు నిలవ ఉండదమ్మా. అది గుళ్ళు చట్నీ అయితే 2 రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. అంతే. ఉప్పు అది చూసుకుంటాను. అన్నీ సరిపోయినాయిరా. మా పండుబాబు నా పక్కన వెయిటింగ్లో ఉన్నాడు. ఆ స్టైల్లో నేను చేసేది నచ్చిందని అనుకుంటున్నాను. చక్కగా మీ గురించి చేసాను మనస్ఫూర్తిగా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా చూడండి. ఇంట్లో చెప్పారనుకో అలాగే చేసి చూపిస్తాను. ఓకేనమ్మా. మళ్ళీ మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.